దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్రపూరితంగా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో కుట్ర చేస్తా ఉన్నారు. దీన్ని మనమంతా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోకపోతే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉండేది, దాని ఉనికి లేకుండా పోయిందనేటటువంటి పరిస్థితి వస్తుంది. చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరినీ కూడా నేను కోరేది ఒకటే, ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కండి, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. జస్ట్ ఇట్ ఈస్ పిట్ రైస్, నథింగ్ బట్ లెఫ్ట్ ఓవర్ రైస్, నథింగ్ బట్ పిట్ వాట్ ఇస్ దట్ పీనట్స్. మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే. దీనివల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతా ఉంది. ఈ 100లో 4గురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మరి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఎస్సీ లిస్ట్ లో సమంగా పంచుతారట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే. ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని మరి రేవంత్ రెడ్డిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీ గారికి చెప్పేది ఒకటే, మోడీ గారు మీకు చేతనైతే ఎస్సీ రిజర్వేషన్ ఇంకో 10% పెంచి మిగతా కులాలకు ఇచ్చి, అంతే తప్ప ఎంగిలి మెతికిలిసి ఓటాల కోసం కొట్టుకు చావండ్రంటే ఊరుకునే ప్రసక్తి లేదు.